అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. మనం ఆనపకాయ తింటాం, కొంతమందికి ఇష్టం ఉండదు. పిల్లలకైతే మాత్రం అసలు తినరు కదా. తినలేని వాళ్ళ కోసం ఇలా స్పెషల్గా పచ్చడి చేసి పెట్టండి. రోటి పచ్చడి, ఆనపకాయ రోటి పచ్చడి చాలా ఇష్టంగా తింటారు. పప్పులోకి, నార్మల్గా చట్నీస్లోకి చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ఇప్పుడే ట్రై చేసేయండి. నేనైతే హాఫ్లో హాఫ్ ముక్క తీసాను ఆనపకాయ. అవి చిన్న చిన్న పీసెస్గా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవడమే. చిన్న చిన్న పీసెస్. ఆనపకాయ అనేది ఎక్కువ పోషకాలతో, తక్కువ క్యాలరీలతో 96% వాటర్ కంటెంట్ ఉంటుంది ఆనపకాయలో. మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది. వెయిట్ లాస్ చేసే వాళ్ళకి చాలా బెస్ట్ ఫుడ్ అనమాట. మరి బీపీ కంట్రోల్లో ఉంటుంది. మంది రోటీలు వేసుకున్నప్పుడు కూడా ఇది తురుము వేసుకొని పిండిలో మిక్స్ చేసి వేసుకుంటే టేస్టీగా, తినలేని వాళ్ళకి బాగా తింటారని టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసేస్తే చెప్పండి. ఇందులోకి అయితే మనం తీసుకున్న ఆనపకాయ ముక్కకి 2 టమాటాలు అయితే తీసుకున్నాం. టమాటాలు క్లీన్ చేసేసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కల కింద వీడియోలు చూపించండి 4 ముక్కల కింద కట్ చేసేసుకొని, తర్వాత పచ్చిమిర్చి ఒక 5 పచ్చిమిర్చి తీసాను. అవి కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టేసుకొని, కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు కూడా వేసుకుంటే, కొత్తిమీర కూడా చిన్నగా తురిమేసుకుంటే, నెక్స్ట్ ఆయిల్ వేసి ఆనపకాయ ముక్కలు, టమాటో, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేసి గ్యాస్ మీద అలా పెట్టి బాగా మగ్గిపోనివ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గిపోయిన తర్వాత అది మిక్సీలో వేసి తిప్పితే చూసారు కదా ఇలా తయారవుతుంది. తర్వాత మనం పోపు వేసుకుందాం, తాలింపు పెట్టుకుందాం. బాండీ పెట్టుకొని తాలింపు గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకొని, కరివేపాకు లేదు అందులో అయితే కరివేపాకు వేసేదాన్ని. ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత మనం ముందుగా పప్పుతో కానీ లేకపోతే అన్నంలో తినేటప్పుడు ఉల్లిపాయ కూడా పెట్టుకుని తింటే చిన్న స్లైస్ చాలా టేస్టీ బాగుంటుంది పచ్చడి. మీరు కూడా ఇప్పుడే ఈ కొత్త వంటకు మీరు కూడా ట్రై చేస్తారో లేదో కామెంట్లో చెప్పేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.